అందరికీ నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. సింగనమల శాసనసభ్యురాలు శ్రావణి గారు, నేను, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచం గుర్తించిన మేధావి, భారతదేశంలో కులాలు మతాలకు అతీతంగా స్వేచ్ఛని, హక్కుల్ని ప్రసాదించినటువంటి మహనీయుడు. భూమి ఆకాశం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సజీవంగా ఉంటారు. యుగ పురుషుడు, చరిత్రకారుడు. అంబేద్కర్ గారి ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అనేక సంక్షేమ పథకాల్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో భాగమైనటువంటి పేద విద్యార్థులు, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విదేశీ విద్యను అందిస్తూ ఆ పథకానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం, అనేక విషయాల్లో రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.